ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దేబెరి 7వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. ప్రభువు స్తుతించక్కడి మాట మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములన్నిటినీ అణచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. దేవుడు మన యందు జాలి పడుతున్నాడు. మనం ఎన్నో మారులు తొలగిపోయినా, ఎన్నో మారులు ఇష్టానుసారంగా దేవుడు ఇలా వెళ్ళమంటే పక్కకి వెళ్ళిపోవడం, దేవుడు వద్దు అన్న పని చెయ్యడం, అది చేస్తానని మారం చేయడం, అది ఇచ్చే వరకు దేవుడి దగ్గర అలిగేయడం, ప్రార్థనలు మానేయడం, వాక్యాలు చదవడం మానేయడం, ఇలాంటివి ఎన్నో 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 దేవుని కోపాన్ని రచ్చగొట్టేసే పనులు చేస్తా ఉన్నా దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా మన యందు జాలి పడుతున్నాడు. ఆ దోషములన్నిటినీ క్షమిస్తున్నాడు. ఎంతగా క్షమిస్తున్నాడంటే సముద్రపు అగాధములో పడవేస్తాడట. ఇప్పుడు సముద్రంలో ఒక వస్తువు పడేస్తే అది కనబడుతుందండి? ఇక కనబడదు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో దేవునికి విరోధంగా ఎన్ని పాపాలు, ఎన్ని మాటలు, ఎన్ని తలంపులు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని క్రియలు, అలాంటి క్రియలన్నీ కూడా దేవుడు తనకి ఒక్కడికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు అనమాట. అయితే ఆ పాపాలన్నీ పట్టుకెళ్ళి దేవుడు ఎవరికీ కనబడకుండా సముద్రపు అగాధంలో పడవేస్తున్నాడట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఈ రోజుల్లో జన్మించడం దేవుని యొక్క కృప. నువ్వు ఇంకా దేవుని అంగీకరించకుండా ఉంటే దేవుని మనస్ఫూర్తిగా అంగీకరించి నీ దోషములన్నిటిని, నీ పాపాలు అన్నిటినీ క్షమించి సముద్రపు అగాధంలో పడవేశాడు ఆయన. అదే వ్యక్తి అనుకోండి, జ్ఞాపకం ఉంచుకుంటాడు, నువ్వు పలానప్పుడు అలా కదా, నువ్వు పలానప్పుడు ఇలా కదా అంటుంటాడు. దేవుడైతే ఎప్పుడు కూడా పాత విషయాలు త్రవ్వడు. ఈ జాలిని హిబ్రూలో రహామ్ అని అంటారు, గ్రీకులో ఎలియోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.